బ్రసెల్స్ స్ప్రౌట్స్ మొక్కని ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం గ్రో చేస్తున్నట్టయితే ఆ మొక్క రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. అండ్ మీకు తెలిసే ఉంటుంది ఇది లెటర్స్‌కి, క్యాబేజ్ స్పేసీస్‌కి రిలేటెడ్. కాకపోతే చాలా చిన్న చిన్నగా ఇలా గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి. ఇంకా ఏంటి అంటే ఈ మొక్కకి ప్రతి నోడ్ దగ్గర అంటే లీఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయితుందో ఆ లీఫ్ దగ్గర చిన్న చిన్న క్యాబేజెస్ లాగా ఫామ్ అవుతాయన్నమాట. కొమ్మ మొత్తము అట్లాగే పెరుగుతూ పోతాయి. ఎప్పుడైతే లీవ్స్ ఎండిపోయి స్ప్రౌట్స్ ఫామ్ అవుతాయో అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మొక్కకి ఇలా ఫ్లవరింగ్ చూస్తున్నట్టయితే యాక్చువల్‌గా నేను కొంచెం లేట్ చేశాను. బట్ టూ లేట్ కాదు. సో, మీరు ఎప్పుడైనా ఇలా మొగ్గలు ఫామ్ అవుతుంటే ఆ స్టెమ్‌ని కట్ చేసేసేయాలి. అప్పుడు మనకి చెట్టు ఈ ఫ్లవరింగ్‌కి లేకపోతే సీడ్ ఫార్మేషన్‌కి యూజ్ చేసే ఎనర్జీనంతా స్ప్రౌట్స్ బాగా బిల్డ్ అవ్వడానికి యూజ్ చేస్తుంది. ఇలా ప్రతి మొక్కకి మీరెక్కడైనా బడ్స్, ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వడం చూస్తుంటే మటుకు ఆ పార్ట్‌ని కట్ చేసేసేయాలి. యాక్చువల్‌గా చేత్తో ఈజీగా తునిగిపోయిద్ది. ఇన్ కేస్ మీకు చేత్తో కష్టమవుతే మటుకు సిజర్స్ ఆహ్, లైక్ శానిటైజ్డ్ సిజర్స్ లేకపోతే నైఫ్ యూజ్ చేసుకొని కట్ చేసేసేయాలి. సో, మీకు ఈ స్ప్రౌట్స్ ఎట్లా ఉంటాయి, లేకపోతే ఎప్పుడు హార్వెస్ట్ చేస్తానో చూద్దాం అనుకుంటే మటుకు నా ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఆ ఇన్ఫర్మేషన్‌ని కూడా చూపిస్తాను. ఇన్ కేస్ మీరు ఈ మొక్కని ఎప్పుడూ పెంచనట్టయితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ గ్రోయింగ్ మొక్క. అండ్ ఈ బడ్ ఫార్మేషన్‌ని, ఫ్లవర్ ఫార్మేషన్‌ని కట్ చేయడమే దీని ఇంపార్టెంట్ టిప్. హ్యాపీ గార్డెనింగ్.